రేపు మనకు శుక్రవారం అలానే కాకుండా ఏకాదశి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇది ఒకటి వేసి దీపం పెడితే చాలండి, గంటలో మీ జాతకం మారిపోతుంది. అలానే కాకుండా మీరు కోటీశ్వరులు అయిపోతారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ దీపం పెట్టడం వల్ల అద్భుతం జరుగుతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు వేద పండితులే చెబుతున్నారు. శుక్రవారం ఏకాదశి కలిసి రావటం చాలా విశేషం. ఈ రోజున ఇలాంటి చిన్న చిన్న పనులు పరిహారాలు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. అలానే మనకేంటంటే కనుక అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు. దీపం పెట్టడం వల్ల దరిద్రం పోతుంది, దైవానుగ్రహం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఒక్క దీపం ఏంటంటే గనక మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుందండి. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు. అందులో మనకేంటంటే గనక ముఖ్యంగా చెప్పాలంటే మనకు రేపు ఏకాదశి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంటిని వాకిలిని శుభ్రం చేయండి. శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి కూడా అంకితం చేయబడే రోజు. ఈ రోజున ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఏంటంటేనండి, ఉతికిన వస్త్రాలు ధరించండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టడం, వాకిట్లో ముగ్గు పెట్టడం, ఆ తర్వాత ఏంటంటే గనక చక్కగా తలస్నానం చేయటం, స్నానం చేసే నీటిలో పసుపుని కలుపుకొని స్నానం చేయటం మంచిది. స్త్రీలైతే శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం తప్పక సిద్ధిస్తుందన్నమాట. ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుకనండి దీపారాధన చెయ్యండి. అంటే దీపము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారండి. కొంతమంది ఆవునేతితో పెడతారు, కొంతమంది నువ్వుల నూనెతో పెడతారు. ఏ విధంగా దీపం పెట్టినా పర్వాలేదు. కానీ మనకేంటంటే కనుక ఏకాదశి అనగానే గుర్తుకొచ్చేది పిండి దీపం కదా. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి వీలుంటే పిండి దీపం పెట్టుకోండి. కుదరకపోతే నార్మల్గానైనా సరే దీపం పెట్టండి. ఇలా మీరు ఈరోజు ఏకాదశి కాబట్టి పసుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే అదృష్టం అండి, ఐశ్వర్యం కూడా అని చెప్పొచ్చు. ఇలా ఏంటంటే కనుక పూజ గదిలో ఉండే లక్ష్మీనారాయణ పటం కానీ లేదంటే కనుక వెంకటేశ్వర స్వామి పటాన్ని అంటే క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకుని తులసి దళాలను సమర్పించేసి ఆ తర్వాత దీపారాధన చెయ్యండి. ఇక్కడ ఏంటంటే కనుక శుక్రవారం పెట్టే దీపానికి ఎంత ప్రత్యేకత ఉంటుందో ఇలా ఏకాదశి తిథి కలిసి వచ్చిన రోజు కూడా దీపం పెట్టడం వల్ల మనకంతే మోక్షం అనేది కలుగుతుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటేనండి, శుక్రవారం అంటే ఎంత లేనివారైనా సరేనండి దీపారాధన చేస్తూ ఉంటారు. అలా పెడితేనే కదా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందని నమ్మకం. అందుకే మీరు కూడా ఏం చేయండి అంటే కనుక ఈ విధంగా దీపారాధన అనేది చేసుకోండి. దీపం పెట్టడం వల్ల దరిద్రం పోతుంది, దీపం పెట్టడం వల్ల జాతకం మారుతుంది, అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మనం అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు. చాలామంది కూడా ఏంటంటే కనుకనండి దీపం ప్రతినిత్యం పెడుతూ ఉంటారు. కానీ కొంతమంది పెట్టే అంత వీలు ఉండదు, కొంతమంది పెట్టరు, తిదివార నక్షత్రాలను పెట్టుకుంటారు. ఎంతటి పేదవారైనా సరే శుక్రవారం పూట దీపం పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. పిండి దీపం పెడితే మంచిది. పిండి దీపం పెట్టకపోతే నార్మల్గా ఒక రావి ఆకును తెచ్చుకోండి. రావి ఆకులు అందరికీ దొరుకుతాయి కాబట్టి తెచ్చేసుకొని క్లీన్ చేసుకుని దాని మీద ప్రమిదను పెట్టి మీరు నువ్వుల నూనెను పోయండి, లేదంటే ఆవునేతినైనా సరే పోసుకోండి. ఇలా పోసేసిన తర్వాత ఏంటంటేనండి మీరు దీపారాధన చెయ్యండి. దీపము ఏకాదశి కాబట్టి ఏంటంటే 6 ఒత్తులతో దీపం పెడితే చాలా మంచిది. కుదరకపోతే 4 ఒత్తులు, లేకపోతే 2 ఒత్తులతో దీపం పెట్టాలి. అంటే 2 ఒత్తులను ఒక ఒత్తిగా కలిపేసి దీపారాధన చేసిన మనకు మంచి ఫలితం ఉంటుంది. లేదంటే కనుక 6 ఒత్తులతో దీపం వెలిగించినా మనకు అంతే ఫలితం వస్తుంది. అలానే ఏంటంటే 4 ఒత్తుల దీపం పెట్టుకోవడం వల్ల కూడా దైవానుగ్రహం అయితే కలుగుతుందన్నమాట. దీపం ఈ విధంగానైతే పెట్టుకోండి. ముఖ్యంగా ఎవరికైతే తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి కదండి, రూపాయి కూడా పుట్టదని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆకు మీద దీపం పెట్టండి. రావి ఆకు ఒకవేళ దొరకదు అనుకోండి, తమలపాకుడు తీసుకుని దాని మీదనైనా సరే దీపారాధన చేయొచ్చు. రూపాయి కూడా పుట్టట్లేదు అనుకునేవారు రూపాయి బిళ్ళను తీసేసుకొని చక్కగా వెంకటేశ్వర స్వామి పటం ముందు ఏంటంటే కనుక దీపం పెట్టిన తర్వాత రూపాయి బిళ్ళని తీసుకొని సంకల్పం చెప్పి ఆ రూపాయి బిళ్ళని ఏంటంటేనండి ఆ దీపంలో వేసేసుకోండి. ఇలా చేయటం వల్ల అయితే మీకు మంచి ఫలితం వస్తుందన్నమాట. అద్భుతం అంటే అద్భుతం చూడగలుగుతారు. అలానే కాకుండా రూపాయి పుట్టని చోట 2 రూపాయలు పుట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇలా దీపం శుక్రవారం ఎవరైతే పెట్టుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జాతకం కూడా మారిపోతుందని చెప్పొచ్చు. వారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా పోవటంతో పాటు వారికి మంచి మేలు చేకూరుతుంది, అదృష్టం కూడా పడుతుందండి. ఈ విధంగా చేసేసుకోండి. ఆ తర్వాత రూపాయి బిళ్ళని హుండీలో వేయొచ్చు, దానం కూడా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే అనేక రకాల కష్టాల్లో అంటే మేము ఇరుక్కుపోయామండి, కష్టాల కోవిలో పడిపోయామనుకునేవారు లవంగాన్ని వేసి పెట్టండి. లవంగం సుగంధ ద్రవ్యాల్లో ఒకటి కాబట్టి లవంగంతో దీపం పెడితే చాలా మంచిదండి. మీరేం చేయకపోయినా మీకుండే ఇబ్బందులు కష్టాలు పోవాలని ఒక లవంగాన్ని తీసుకొని మీరు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో లవంగాన్ని వేయండి. కానీ పువ్వు ఉండాలి, పువ్వు లేకపోతే అది పనిచేయదు కాబట్టి పువ్వు ఉండే లవంగాన్ని వేసుకొని దీపారాధన చేసేసుకోండి. అలా కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది. ఈ యొక్క దీపం ఏంటంటే కనుక గ్రహస్థితిని మార్చేస్తుంది, గ్రహాల మార్పుల చేర్పులని మీకేంటంటే కనుక నండి సరి సమానంగా చేస్తుంది. రాహుకేతు ప్రభావాలు, తీవ్రమైన ఇబ్బందులు ఇవన్నీ కూడా పోయి శుక్రబలం పెరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల సంపదలు మీకు చేకూరుతాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని ఒక చెట్టు మొదట్లో వేసేసుకోండి, సరిపోతుంది. మంచి రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా ఏంటంటేనండి చాలా మంది కూడా లవంగాన్ని వేసేసి శుక్రవారం పూట దీపం పెడతారు. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరండి ముఖ్యంగా
బెల్లం ముక్కను వేసేసి కూడా దీపం పెట్టొచ్చు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడతారు. అందరూ ఒకేలాగా ఒకటే సమస్యతో బాధపడరు కదా. మీ సమస్యకు తగ్గట్టుగా మీరేంటంటే గనక దీపారాధన చేసుకోండి. చిటికెడు బెల్లం వేసి దీపం పెడితే ఏంటంటే గనక భూలాభం కలుగుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది, ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఏంటంటే గనక సకల సంపదలు మనకు చేకూరుతాయి. అద్భుతమైన ఫలితాలను మనం చూడటానికి ఏంటంటే గనకనండి, ముఖ్యంగా చెప్పాలంటే చిటికెడు బెల్లం వేసేసి దీపం పెట్టండి. బెల్లం దేవతలకు దేవుళ్లకు నివేదన అయ్యే పదార్థం కాబట్టి ఎవరైతే బెల్లాన్ని వేసేసి దీపారాధన చేస్తారో అలాంటి వాళ్లకు సమస్త పాపాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, భోగ భాగ్యాలతో మీరు తులతూగుతూ ఉంటారు. సర్వ దరిద్రాలను పోగొట్టుకోవడానికి బెల్లం దీపం చాలా శ్రేయస్కరం అని చెప్పొచ్చు. శుక్రవారం అంటే తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల అయితే ఇంకా అదృష్టం అండి, మహా అదృష్టం అండి. ఎంతటి అదృష్టం అంటే కనుక మనం అసలు ఊహించుకోమన్నమాట. అంతటి అదృష్టం అయితే మనకు పడుతుంది కాబట్టి ఒక్కసారి ఈ పరిహారం అనేది చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా మీ వీలుని బట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చేసేసుకుని భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందండి. అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుకనండి, మీరు అంటే నైవేద్యంగా మీరు చక్కెర పొంగలి కానీ తీపి పదార్థం ఏదైనా సరే నైవేద్యంగా పెట్టొచ్చు. ఏది పెట్టలేము, మాకు అంత స్తోమత అంటే వీలు లేదు, మేము పెట్టుకోలేమనుకుంటే నార్మల్గా మీరేంటంటే కనుక చిన్న బెల్లం ముక్కలైనా సరేనండి నైవేద్యంగా పెట్టొచ్చు. అలా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది, మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. దీపం పెట్టడం వల్ల మానవుడి యొక్క జీవితం శాశ్వతంగా మారిపోతుంది, దరిద్రం అనేది పోతుంది. దీపం పెట్టడం వల్ల జీవితంలో ఉండే కొన్ని అంటే సమస్యలు ఉంటాయి కదా, వాటికి పులి స్టాప్ అనేది పడిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక దైవానుగ్రహం కలిగి మనం దూసుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. చాలా మంది కూడా ఏంటంటే కనుక దీపం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడుతూ ఉంటారండి. కానీ ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల అయితే మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అంటే దీపం అనేది ఏంటంటే కనుక వెలుగునిస్తుందండి, జీవితాన్ని అంటే వెలుగుని అంటే చూపటానికి దీపం ఉపయోగపడుతుంది. ప్రతినిత్యం దీపం పెట్టే వారికి ఏంటంటే కనుక అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడో ఒకసారి దీపం పెట్టే వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక సమస్య ఉంటేనే మనం దీపం పెట్టుకుంటాం. కాబట్టి మీరు కూడా వీలున్నంత వరకు ప్రతినిత్యం దీపం పెట్టడం మంచిది. అలా దీపం పెడితే ఏంటంటే చెడిపోతుంది, మంచి అంటే ఆకర్షిస్తుంది మన ఇంట్లోకి. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక బెల్లం ముక్కను సమర్పించేసి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చేయండి. చక్కగా మీ దగ్గర ఉండే పుష్పాలు, తులసి దళాలు ఖచ్చితంగా అండి మనము ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి. లక్ష్మీనారాయణ కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేదంటే కనుక ఇలా అందరి దేవతలకు ఏంటంటే కనుక మనం పూలని సమర్పించిన తర్వాత తులసి దళాలను సమర్పించాలి. ఏకాదశి తిథి రోజున ఏంటంటే మీరు ఒకవేళ అండి పూలని సమర్పించకపోతే అంటే తులసి దళాలు సమర్పించకపోతే మీకు ఏంటంటే కనుక పూజ చేసినంత పుణ్యం దక్కదనమాట. 5 తులసి దళాలను సరే సమర్పించాలి. లేదంటే తులసి మాలను కట్టేసి ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి అంకితం చేసేయండి, అంటే ఆ మాలను సమర్పించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఈ ఒక్క ఉపవాసం ఏంటంటే కనుక మీకు అంటే 24 ఏకాదశుల ఉపవాసం ఫలితాన్ని ఇస్తుందన్నమాట. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకవేళ ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు, ఒక పూట ఉపవాసమైనా సరే ఉండండి. అంటే పాలు తీసుకుంటూ పళ్ళు తీసుకుంటూ వంటి పూట ఉపవాసం చేసిన వారికి కూడా ఏంటంటే కనుక శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుంది, సకల సంపదలు చేకూరుతాయి అన్నమాట. ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఎవరైతే ఈ రోజున ఈ పనిని చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుందని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలా ఆచరించండి, మంచి ఫలితాన్ని అయితే పొందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి, ఈరోజు మనము ఇలా చాలామంది కూడా ఏంటంటే కనుకనండి డబ్బు సమస్య ఉంటుంది. మా భర్త సంపాదన పెరగటం లేదు, మేము ఎంత ప్రయత్నించినా కానీ భర్త సంపాదన అయితే అస్సలు పెరగటం లేదండి అని బాధపడుతూ ఉంటారు. అలాంటి స్త్రీలు ఏంటంటే కనుక ఈరోజు నిష్ట నియమాలతో లక్ష్మీనారాయణ పూజించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పే పరిహారం చేసేసుకోండి. ఖచ్చితంగా మీ భర్త సంపాదన పెరుగుతుంది, మీకు ఐశ్వర్యం కలుగుతుంది, అపార ధనయోగం అనేది మీకు అంటే చేకూరుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము, అమ్మవారు ఎంతో ఇష్టపడుతూ ఉంటుంది. యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. యాలకులతో ఏంటంటే కనుక అద్భుతాలను మనము అంటే చూడొచ్చు అనమాట. భర్త సంపాదన పెరగటం లేదని బాధపడే స్త్రీలకు ఏంటంటే యాలకులు చక్కగా పనిచేస్తాయండి. అందుకే యాలకులను తీసేసుకోండి, 5 యాలకులను తీసుకోండి. 5 యాలకులను తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ యాలకులనండి మీరు లక్ష్మీదేవి పటం ముందు పెట్టొచ్చు, వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక భర్త సంపాదన పెరగాలని, చక్కగా భర్తకు అపార ధనయోగం కలగాలని, సంపాదన పెరగటం లేదని బాధపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళందరూ కూడా అండి ఖచ్చితంగా ఇలా అంటే మీరు సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసిన తర్వాత ఏంటంటే మీరు ఒకవేళ ఉపవాసం ఉంటే ఒంటి పూట వరకు కూడా ఆ యాలకులు అలాగే ఉంచండి. ఉపవాసం లేకపోయినా సాయంత్రం వరకు ఉంచండి. ఉంచిన తర్వాత ఏంటంటే కనుక ఆ యాలకులను తీసేసుకొని మీ భర్త పర్సులో ఏంటంటే కనుక ఈ 5 యాలకులు పెట్టండి. ఇలా పెట్టడం వల్ల అద్భుతం జరుగుతుందన్నమాట. అలానే ఈరోజు శుక్రవారం కాబట్టి మీరు
అంటే ఆ యాలకులను అలాగే పెట్టండి, తీయాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక పసుపు రంగులో ఉండే బట్టలు ధరించి వెళ్ళండి, మీకు అంతా కూడా శుభం చేకూరుతుంది. ఇంట్లో అంతా కూడా అండి ఇంటిని క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా పసుపు నీళ్లు చల్లుకోండి. ఇంట్లో కూడా ఏంటంటే కనుక ధూపం వేసుకోండి. ఇంట్లో నలుమూలల్లో ధూపం వేయటం వల్ల, పసుపు నీళ్లు చల్లటం వల్ల, లేదంటే కనుక కర్పూరం పొడి కలిపి నీళ్లు చల్లటం వల్ల మంచి చేకూరుతుందన్నమాట. ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలను చూడటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఈరోజు ఈ విధంగా ఏంటంటే కనుక మీరు ఆచరించుకున్నట్టయితే మంచి ఫలితాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మీరేంటంటేనండి శుక్రవారం కాబట్టి మనం ఏంటంటే కనుక ఇంట్లో నుంచి ఉప్పు కానీ పాలు కానీ ఎవరికి ఇవ్వకూడదు. అలా ఇస్తే ఏంటంటే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది, మన ఇంట్లోకి రాదు. శుక్రవారం కాబట్టి ఏకాదశి కావడం ఈరోజు ఏంటంటే వీలుంటే గుమ్మం దగ్గర దీపం వెలిగించండి. 2 దీపాలు గుమ్మం దగ్గర రావి ఆకుల మీద ఎవరైతే పెడతారో వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆకర్షిస్తుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట. అందుకే 2 దీపాలు ఏంటంటే కనుకనండి మీరు ముఖ్యంగా పెట్టుకొని గుమ్మం దగ్గర సాయంత్రం సంధ్యా సమయంలో పెట్టుకోండి. తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టండి. సాయంత్రం ఇంట్లో మళ్ళీ దీపం పెట్టుకోండి. ఈరోజు మనం ఏంటంటే తులసి కోటను కూడా పూజించడం, ఆరాధించడం చేస్తేనే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా తులసి మొక్కకి ఏంటంటే కనుక నీటిని సమర్పించేటప్పుడు చిటికెడు కుంకుమ, పసుపు, అలానే కాకుండా కొంచెం పచ్చకర్పూరం పొడి కలిపి ఆ నీటిని కనుక సమర్పిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందండి. మన ఇంటిపై ఏంటంటే కనుక ధనవర్షం కురిపిస్తుంది, మనకుండే ఆర్థిక ఇబ్బందులను తీసేస్తుంది అనమాట. గుమ్మం దగ్గర దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షించబడుతుంది. అలా ఏంటంటే కనుక మనం దీపం పెట్టినట్టయితే లక్ష్మీదేవికి ఆహ్వానం ఇచ్చినట్టు అనమాట. అంటే తల్లి నువ్వు మా ఇంటికి రా, మా ఇంట్లో ఉండిపో శాశ్వతంగా అని అర్థం అండి. అందుకే ఏకాదశి శుక్రవారం కలిసి వచ్చినప్పుడు ఖచ్చితంగా గుమ్మం దగ్గర 2 దీపాలు పెడితే చాలా మంచిది. ఇలా దీపాలు పెట్టడం వల్ల అదృష్టం అని చెప్పొచ్చు. కాబట్టి చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ మీరు ఈ విధంగా ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి. ఆ తర్వాత ఈరోజు ఏకాదశి కాబట్టి అలానే కాకుండా శుక్రవారం కూడా కలిసి వచ్చింది కదండి. మీరు మర్చిపోకుండా ఏంటంటే గుర్తు పెట్టుకోండి, మీ కోరిక తీరటం లేదు అంటే మీరు కోరుకున్నది జరగటం లేదనుకోండి, ఈ విధంగా ఏంటంటే ఈ చిన్న పరిహారం చేయండి, ఖచ్చితంగా మీ కోరికలు తీరుతాయి. అంటే వెంటనే కోరికలు తీరిపోతాయి అని మనం చెప్పట్లేదు, ఏంటంటే కొంచెం సమయం పడుతుంది. కానీ ఈ రోజు ఏంటంటేనండి మనకు మంచి రోజు కదా, కాబట్టి మనం ఏంటంటే కనుక ఈ విధంగా చిన్న పరిహారం చేసుకోవడం వల్ల అయితే అద్భుతం జరుగుతుందని పురాణాలలోనే చెప్పబడుతుంది అనమాట. అందుకే ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో కోరికలు తీరాలని, ఉద్యోగం రావాలని, వృత్తి బాగుండాలని, సంతానం కలగాలని ఇలాంటి కోరికలు ఉంటూ ఉంటాయి. చాలా మందికి కూడా తీరవు, ఎంత కోరుకున్నా కానీ ఆ కోరికలు అయితే అసలు నెరవేరవు కదా. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఈ రోజు అండి గుర్తుపెట్టుకోండి, బెల్లం తీసుకోండి. బెల్లము బియ్య పిండి ఉంటుంది కదండి, ఈ 2 కూడా ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తాయి, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి, మన జీవితాన్ని ఏంటంటే కనుక మార్చేస్తాయి. అందుకే బెల్లము బియ్య పిండిని తీసేసుకొని ముద్దలాగా కలపండి. కలిపిన తర్వాత దగ్గరలో ఉండే ఆవుల దగ్గరికి వెళ్ళేసి మీ కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని ఏంటంటే కనుక ఆవుకు చక్కగా మీరు ఇలా ఏంటంటే ముద్దగా కలుపుతాం కదా, అంటే బియ్యం పిండిలో మీరు ఏం చేయాలంటే కనుక బెల్లం నీళ్లు పోసి కలపండి. ఇలా కలిపేటప్పుడు ఒకటే చెప్పుకోవాలి, మనం దేనికోసం చేస్తున్నామో ఆ సంకల్పం చెప్పుకోవాలి. మీరు 10 కోరికలు కోరుకుని ఏంటంటే కనుక పరిహారం చేసుకుంటే ఫలించదండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. అందుకే మీరు ఏం చేయండి అంటే ఒకటే కోరిక, ఏ కోరిక అయితే బలంగా ఉంటుందో ఆ కోరిక కోరుకోండి. అంతేకాని 10 కోరికలు కోరుకుని పరిహారం చేసుకుంటే దానివల్ల అంటే మనకి ఇబ్బంది, అది కూడా తీరదు, ఇది కూడా తీరదు. అందుకే ఒక కోరిక చెప్పుకుంటేనే పరిహారం చేసుకుంటే మనకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది కదా. కాబట్టి మీరు ఇలా బియ్య పిండిలో ఏంటంటే కనుక బెల్లం నీళ్లు కలపండి. లేదంటే మీరు నార్మల్గా అండి శనగలు, పెసర్లు ఇలా ఉంటాయి కదా, అందులో కూడా బెల్లం నీళ్లు కలిపేసి అంటే బెల్లాన్ని కలిపి ముద్దలాగా చేసేసి కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఏంటంటే కనుక ఇంకొకటి చెప్పాలంటే ఈ విధంగా మీరు బియ్య పిండిలో కూడా కలిపేసి ముద్దలాగా చేసేసి ఆవు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని వెనికి భాగం తాకాలి, నుదుటి భాగం తాకాలి, ప్రదక్షిణలు చేయాలి. 3 లేదా 5 ప్రదక్షిణలు చేసేసి మనం తీసుకెళ్ళిన అంటే పిండి ముద్ద ఉంటుంది కదా, పిండి ముద్దను ఏంటంటే కనుక పెట్టేయాలి. ఆవు తినేటప్పుడు ఖచ్చితంగా మీ బలమైన కోరిక ఏదైతే ఉంటుందో అది కోరుకోవాలి. అలా కోరుకోవటం వల్ల 7 రోజుల్లో మీ కోరిక ఖచ్చితంగా తీరుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా సరే ఆవుకి ఆహారం అనేది ఖచ్చితంగా పెట్టండి. పెట్టేసి ఏంటంటే కనుక ఫలితం పొందండి, మంచి ఫలితాలను మీరు చూస్తారు. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, సంతానం కలగటం లేదు, సంతానం కోసం అయితే మేము చాలా ఎదురు చూస్తున్నామండి, మాకైతే సంతానమే కలగట్లేదు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళండి ఇది 100% జరుగుతుందండి, జరగదని మనం చెప్పట్లేదు, ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. మార్పుని మీరే చూడగలుగుతారని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి మనకు శనగలు ఉంటాయి కదండి, శనగలు చాలా పవిత్రతను కలిగి ఉంటాయండి. ఇలా ఏంటంటే శనగలు అనేవి అందరికి అందుబాటులో ఉంటాయి, అందరం కూడా మనం తెచ్చుకోగలుగుతాం. కాబట్టి ఈ రోజున మీరు అంటే సంతానం కలగక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, సంతానం లేదని బాధపడుతూ ఉంటారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ సంతానం అనేది కలగదు కదండి, వాళ్ళకి ఏంటంటే కనుక చెప్పాలంటే ఒక రకంగా ఈ రోజు అదృష్టం అని చెప్పొచ్చు. సంతానం లేని వారు గవర్నమెంట్ ఉద్యోగం రావటం లేదనుకునేవారు, మనం ముందు చెప్పింది ఏంటంటే చిన్న చిన్న కోరికలు తీరవు కదా, అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది బియ్యము, అలా అంటే బియ్య పిండి, అలానే కాకుండా బెల్లం. ఇప్పుడు చెప్పేది ఏంటంటే కనుక సంతానం కోసం గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు,
వాళ్ళు, అదేంటంటే కనుక ఫలించక ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్ళు శనగలు తీసుకోండి, రాత్రి నానబెట్టుకోండి. లేదంటే కనుక 1 గంట సేపు నానబెట్టి ఆ తర్వాత దాన్ని కుక్కర్లో వేసేసి మెత్తగా ఉడకబెట్టిన తర్వాత అందులో బెల్లాన్ని కలపండి. బెల్లాన్ని కలిపిన తర్వాత ముద్దలాగా చెయ్యండి. చిన్న చిన్న ముద్దలు ఏంటంటే కనుక మీరు 2 లేదా 4 చెయ్యండి, 3 ముద్దలు చెయ్యకండి. ఇలా చేసేసిన తర్వాత తీసుకెళ్ళి డైరెక్ట్గా పెట్టొచ్చండి ఆవుకు. లేదంటే కనుక మీరేంటంటే ఒకటే పెద్ద సైజులో ఉండే ముద్దని తీసుకెళ్ళి గోమాత దగ్గరికి వెళ్తాం కదా, ముందుగా నమస్కారం చేసుకోవాలి, పాదాలను తాకాలి, ఆ తర్వాత ప్రదక్షిణ చేయాలి. నుదిటి భాగంలో తాకేసి వెనక భాగం ఖచ్చితంగా తాకాలి. ఎందుకంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. ఆవులో ఏంటంటే కనుక ఒక్కొక్క దేవతామూర్తి ఒక్కొక్క భాగంలో కొలువై ఉంటారు. కాబట్టి మనం ఆవుని తాకితే 33 కోట్ల మంది దేవతలను తాకినట్టే. ఆవుకు ఆహారం తినిపిస్తే ఏంటంటే కనుక 33 కోట్ల మంది దేవతలకు ఆహారం తినిపించినట్టే. కాబట్టి మీ కోరిక ఏదైతే ఉంటుందో సంతానానికి లేదంటే గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించిన కోరిక చెప్పుకొని తినిపించండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరే ఆశ్చర్యపోతారు. కానీ కొంచెం సమయం అయితే ఖచ్చితంగా పడుతుందని చెప్పొచ్చు.